welcome back to my home food maniacs and today's recipe French toast. So దానికి ముందు కావాల్సింది బ్రెడ్, 1 టీ స్పూన్ చక్కెర, 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడంత ఉప్పు, 1/4 కప్పు పాలు కాచి చల్లార్చుకున్నవి, 2 పెద్ద కోడిగుడ్లు. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి కోడిగుడ్లను తీసుకోవాలి. వీటిని బాగా చిలకట్టుకోవాలి. 1/4 కప్పు దాకా పాలు తీసుకోవాలి, పోసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆ పాలు కోడిగుడ్లను కలుపుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ దాకా చక్కెర వేసుకోవాలి. వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి. సో నెక్స్ట్ అందులోకి దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగంత నూనె పోసి తర్వాత అందులోకి కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయినాక బ్రెడ్స్ తీసుకోవాలి. ఇది హోమ్ మేడ్ బ్రెడ్, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం, చూసుకోండి. సో నెక్స్ట్ ఒక బ్రెడ్ తీసుకొని ఇందులోకి ముంచుకోవాలి. ప్యాన్లోకి వేసుకోవాలి. తిప్పుకోవాలి. సో 2 పక్కల కాల్చుకుంటూ ఉండాలి బ్రెడ్ని. అండ్ అంతే, ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ టోస్ట్ ఈజ్ రెడీ టు ఈట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు ఇటువంటి రుచికరమైన ఈజీ అయిన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.